ప్రెసిడెంట్ దగ్గర నీ క్షమాభిక్ష పిటిషన్ రిజెక్ట్ అయింది. ఆర్డర్స్ వచ్చాయి. సోమవారం నీ ఊరి. నేరము పాపం ఒకటేరా. ఒకసారి చేస్తే చచ్చేంతవరకు నీ వెనకే వస్తాయి. ఇది నీ డెత్ వారెంట్. ఒకసారి చదివి సంతకం పెట్టు. నేను చావునని చెప్పాను కదా నీకు, అర్థం కదా? నువ్వు సంతకం పెట్టినా పెట్టకపోయినా జరగబోయేదాగదు. చంపడం ఈజీ అనుకున్నావు, చావడం కష్టం అనిపిస్తుందా? నువ్వు ఒక్క క్షణం ఆలోచించుంటే నీ కుటుంబం బతికేది. అది నా కుటుంబం కాదు. చార్లీ, పోతుందని తెలిసినప్పుడు ప్రాణం మీద ఆశ పెరుగుతుంది. అది కామన్. నువ్వు చేసింది చంపేంత తప్పైనప్పుడు నీ చావు కూడా తప్పు కాదు. దిక్కులేని చావు చచ్చిన దీన దృశ్యమిది. ఒక్క నియంతకు ఇంతకంటే మంచి చావు ఎలా వస్తుంది చెప్పండి అని అమెరికా ప్రపంచానికి తెలియజెప్పిన దృశ్యమిది. అని కాళ్ళు పట్టుకుని వేడుకున్న కన్నయ్యని కాల్చింది ఎవరో తెలుసు. హలో, తలారి వీరన్న మాట్లాడేది? అవునండి. సెంట్రల్ జైలు నుంచి వాటిని మాధవన్ మాట్లాడుతున్నాను. 2 రోజుల్లో మన జైల్లో ఒక ఉరి తీయాలి. వచ్చి అన్ని రెడీ చేసుకో. సరే అన్న, వస్తానన్న. ఒరే నాన్న, ఒరే నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదురా. నా మాట విని వాళ్ళకి రానని చెప్పేరా. మీ నాన్న ఎంత చెప్పినా చచ్చేదాకా ఈ తాడిని వదల్లేదు. తను ఉరి తీసిన వాళ్ళ ఉసురు ఊరికే పోదురా. అమ్మా, ఉరేసి ప్రాణం తీస్తున్నావని నువ్వు అనుకుంటున్నావు, అదే ఉరేసి ధర్మానికి ప్రాణం పోస్తున్నావని మేము అనుకుంటున్నాం. అయినా నాన్న చేసిన పని నేను చేయాలని ఎప్పుడో నిర్ణయించుకున్నానమ్మా. చేతికి జీపేటి పాతయ్య కదన్నా, బాగా ఆయిలింగ్ చేశాను. చాలా సంవత్సరాల క్రితం మీ నాన్నే ఆ సీరియల్ కిల్లర్ నమ్మికుష్టప్పని ఇక్కడే ఉరి తీసాడు. ఆ తర్వాత తీసేది నువ్వే. మొత్తాన్ని మీ నాన్న వారసత్వం తీసేసుకున్నావు. తీసుకున్నాలే కానీ అమ్మకేమో నేను ఈ పని చేయడం అస్సలు ఇష్టం లేదన్నా. నేనే ఎప్పుడెప్పుడు పిలిపి వస్తుందా అనుకుంటూ ఎదురు చూశా. అయినా ఉరేయడం అంటే అంత ఈజీ పని కాదన్నోయ్. దీనికి చాలా కథ ఉంటుంది. ఏసేముడి దగ్గర నుంచి మనిషి ఎత్తు బరువు అంటూ ఇలా చాలా లెక్కలేసుకోవాలి. నొప్పి లేకుండా కూడా ఉరిదీచి తెలుసా అన్న? కనీసం పోయేవాడిని ప్రశాంతంగా సాగనంపచ్చు. మొదటిసారి ఉరి తీస్తున్నావు కదా, టెన్షన్ ఏమైనా ఉందా? టెన్షన్ దేనికన్నా, మనం చేసే పని కదా. ఏంటి వీరా, బాగున్నావా? బాగున్నాను సార్. ఇతను వీరా, సూరి వాళ్ళ అబ్బాయి. ఈయన మెజిస్ట్రేట్ సత్యారావు గారు. రేపు ఈ ఊరికినే ఉంటారు. ఏ వీరా, అంతా ఓకేనా? అంతా రెడీ సార్, మొత్తం చెక్ చేశాను. సాయంకాలం కల్లా అయిపోతుంది. హార్ట్ బీట్ నార్మల్, బీపీ కూడా స్టడీగానే ఉంది. మనిషి ఫిజికల్గా ఫిట్గానే ఉన్నాడు. ఇంతకీ చివరి కోరిక ఏమైనా చెప్పాడా? లేదు సార్, ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు. సార్, ఫైల్ సార్. వచ్చేసావా? క్లాస్కి వెళ్ళలేదా? వెళ్ళలేదు. నీకు ఈరోజు ఆఫ్ కదా, నేను కూడా నీతోనే ఉందామని వచ్చేసాను. అసలు నేను ఈ ఊరొచ్చా చెత్త హాస్టల్లో ఉంటుందే నీకు దగ్గరగా ఉందామని బాబు. ఇప్పుడు ఆ కోర్సులు చేసి కోట్లు సంపాదించాలా ఏంటి? అయినా నాకు కాబోయేవాడు పెద్ద జైలర్ అయినప్పుడు నాకంత అవసరం ఉంది చెప్పు? నువ్వు ఇలా వారానికి రోజు సెలవు పెట్టు. ఇన్స్టిట్యూట్ వాళ్ళు నిన్ను నెలలో తీసేస్తారు. తీసేస్తే తీసేని. అసలు నేనే ఎలాగో ఆ కోర్స్ మానేద్దాం అనుకుంటున్నాను.